5 రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ విడుదలవుతున్నాయి. పీపుల్స్ పల్స్ సంస్థ 5 రాష్ట్రాల్లో సర్వే చేసింది. బెంగాల్లో మళ్లీ టీఎంసీదేనని ఆ సర్వే సంస్థ తేల్చి చెప్పింది. మమతకు కొన్ని సీట్లు తగ్గినా అధికారం మళ్లీ ఆమెదేనని చెప్పింది. టీఎంకే మళ్లీ పవర్ చేజిక్కించుకుంటుందని పీపుల్స్ పల్స్ సర్వే ప్రకటించింది. ఇక కొత్త పార్టీ విజయ్ యువతపై ఎక్కువ ప్రభావం చూపే ఛాన్స్ ఉందని చెప్పింది. బీజేపీ కూటమికి 50 నుంచి 60 సీట్లు వస్తాయని పీపుల్స్ పల్స్ చెప్పింది. ఇక అస్సాంలో బీజేపీ కూటమిదే అధికారమని చెప్పింది. కేరళంలో ఈసారి యూడీఎఫ్ అధికారంలోకి వస్తుందని చెప్పింది. కమ్యూనిస్టు కూటమి ఎల్డీఎఫ్ అధికారం కోల్పోతుందని చెప్పింది. తమిళనాడు, బెంగాల్లో 10,000 శాంపిల్స్ సేకరించి సర్వే చేస్తే పుదుచ్చేరి, కేరళం, అస్సాంలో 5,000 శాంపిల్స్ సేకరించి సర్వే చేశామని దిలీప్ రెడ్డి చెప్పారు. దేశంలోని 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. దీంతో ఆయా రాష్ట్రాల్లో పోలింగ్ సరళి, వివిధ పార్టీల విజయ అవకాశాలపై ఎగ్జిట్ పోల్స్ వెలువడుతున్నాయి. పశ్చిమ బెంగాల్, తమిళనాడులో ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీలకే మెజారిటీ సర్వే సంస్థలు జైకొట్టాయి. అస్సాం, పుదుచ్చేరిలో మరోసారి బీజేపీ అధికారంలోకి రాబోతోందని తెలిపాయి. కేవలం కేరళలో మాత్రమే అధికార మార్పు ఉంటుందని సర్వే సంస్థలు చెప్పాయి. కేరళలో మే 4 తర్వాత యూడీఎఫ్ అధికారం చేపడుతుందని జోస్యం చెప్పాయి. రైట్, బెంగాల్ ఎగ్జిట్ పోల్స్ పై అప్డేట్స్ మదార్ అందిస్తారు. మదార్ చెప్పండి, బెంగాల్ ఎగ్జిట్ పోల్స్ ఎవరికి జై కొడుతున్నాయి? బెంగాల్ కు సంబంధించి ఎవరు గెలవబోతున్నారు అనే దానిపైనే సర్వత్రా చర్చ నడుస్తా ఉంది. అట్లాంటి నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే పోలింగ్ అనేది కూడా ముగిసింది. రెండో ఫేజ్ కు సంబంధించి చివరి ఫేజ్ ఇది. 142 స్థానాలకు ఎన్నిక అనేది జరిగింది. రికార్డు స్థాయిలో పోలింగ్ అనేది కూడా జరిగింది. 2 విడతల్లో బెంగాల్ కు సంబంధించినటువంటి ఎన్నికలు జరిగాయి. 2 విడతల్లో కూడా రికార్డు స్థాయిలో పోలింగ్ అనేది కూడా నమోదైనటువంటి నేపథ్యంలో అసలు ప్రజలు, బెంగాల్ ప్రజలు ఎవరి వైపు ఉన్నారు? బీజేపీకి అనుకూలంగా ఓటు వేశారా లేక టీఎంసీ వైపు ఉన్నారా అనే దానిపైనే సర్వత్రా చర్చ నడుస్తా ఉంది. అయితే ఇప్పటికే ఎగ్జిట్ పోల్ ఫలితాలు అనేది కూడా విడుదలైనటువంటి పరిస్థితుంది. పీపుల్ పల్స్ ప్రముఖ సర్వే సంస్థ తను చేసినటువంటి సర్వేకి సంబంధించి వెస్ట్ బెంగాల్ కు సంబంధించి ప్రెడిక్షన్స్ వాళ్ళు చెప్తా ఉన్నారు. పీపుల్స్ పల్స్ ప్రెడిక్షన్స్ ప్రకారం 177 నుంచి 187 స్థానాలు టీఎంసీ గెలిచేటువంటి అవకాశం ఉన్నట్లుగా వారు అంచనా వేస్తున్నారు. ఇక బీజేపీ 95 నుంచి 110 స్థానాల వరకు గెలిచేటువంటి అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. ఇక లెఫ్ట్ పార్టీస్ 0 నుంచి 1, కాంగ్రెస్ పార్టీ 1 నుంచి 3 స్థానాలు గెలిచేటువంటి అవకాశం ఉన్నట్టుగా వారు అంచనా వేస్తున్నారు. ఇక దాంతో పాటు చాణక్య సర్వే కూడా చేసింది. చాణక్యకు సంబంధించినటువంటి టీము వారు వెస్ట్ బెంగాల్ కు సంబంధించి కొంత స్లైట్ లీడ్ అనేది బీజేపీ పార్టీకి ఇచ్చారు. 150 స్థానాల నుంచి 160 స్థానాల వరకు గెలిచేటువంటి అవకాశం ఉన్నట్టుగా వారు అంచనా వేస్తున్నారు. ఇక టీఎంసీ అక్కడ 130 స్థానాల నుంచి 140 స్థానాల వరకు గెలిచేటువంటి అవకాశం ఉన్నట్టుగా వారు ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నారు. మొత్తంగా మిగతా సర్వే సంస్థలన్నీ కూడా టీఎంసీకే అనుకూలంగా ఇప్పటి వరకు వారు ఇచ్చినటువంటి సర్వేలన్నీ కూడా ఆల్మోస్ట్ 170 నుంచి 180, 200 లోపు స్థానాలకు టీఎంసీ పరిమితమయ్యేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నారు. బీజేపీ 100 నుంచి సుమారు వారు కూడా కొంత ఆ స్థానాల వరకు కైవసం చేసుకునేటువంటి అవకాశం ఉన్నట్టుగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. 70 నుంచి 100 స్థానాల వరకు బీజేపీ గెలిచేటువంటి అవకాశం ఉన్నట్టుగా అంచనాకేస్తున్నారు. మొత్తంగా బీజేపీ టీఎంసీకి సంబంధించి ముఖ్యంగా బెంగాల్ ఎన్నికలకు సంబంధించి లాస్ట్ 1 ఇయర్ నుంచి అక్కడ బీజేపీ స్ట్రాంగ్ గా వర్క్ చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఇతర సంస్థలన్నింటినీ కూడా ఉపయోగించుకొని టీఎంసీని అధికారంలోకి దూరం చేసేందుకు అవసరమైనటువంటి అన్ని ప్రయత్నాలను కూడా చేసింది అనేది రాజకీయ వర్గాల్లో ఒక చర్చ ఉంది. కీలకంగా జరిగినటువంటి పరిణామాలు కావచ్చు, పొలిటికల్ గా జరిగినటువంటి పరిణామాలు కావచ్చు, లేకపోతే ఎస్ఐఆర్ పేరుతోటి సుమారు 90 లక్షల ఓట్లను తొలగించారు. లాస్ట్ టైం 2021లో టీఎంసీకి అలాగే బీజేపీకి మధ్య ఓట్ల తేడా కేవలం 60 లక్షల ఓట్లు మాత్రమే. కానీ ఎస్ఐఆర్ పేరుతోటి అక్కడ తొలగించినటువంటి ఓట్లు సుమారు 90 లక్షల ఓట్లు అనేది కూడా తొలగించారు. వాటితో పాటు కీలకంగా ఇటు బంగ్లాదేశ్ నుంచి వలసల పైన కావచ్చు, లేకపోతే ఆర్జికర్ హాస్పిటల్లో లేడీ డాక్టర్ పైన జరిగినటువంటి అత్యాచారం ఇష్యూ కావచ్చు, వీటన్నిటిని కూడా బీజేపీ చాలా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేసింది. ముఖ్యంగా సరిహద్దు సంబంధించినటువంటి ఇన్ఫిల్ట్రేషన్ కి సంబంధించినటువంటి అంశం పైన ఎక్కువగా ఫోకస్ చేసింది. వీటన్నిటిని ప్రచారాస్త్రాలుగా మార్చుకుంది. అయితే వీటన్నింటికీ కౌంటర్ గా టీఎంసీకి సంబంధించి ముఖ్యంగా మమతా బెనర్జీ లోకల్ కి సంబంధించినటువంటి ఇష్యూస్ ని ప్రధానంగా ఫోకస్ చేశారు.
కీలకంగా తను ప్రభుత్వంలో తను తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, లేకపోతే సంక్షేమ పథకాలు కావచ్చు, లేకపోతే ఢిల్లీ పెత్తనం రాష్ట్రాలపైన ఎక్కువ అవుతుంది. ముఖ్యంగా గవర్నర్లను ఉపయోగించుకొని గవర్నర్ ఆఫీస్ని అడ్డం పెట్టుకొని రాష్ట్రాలు తీసుకునేటువంటి నిర్ణయాలపైన పెత్తనం చెలాయించేటువంటి ప్రయత్నాలు కేంద్ర ప్రభుత్వం చేస్తుంది అనేటువంటి అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేసింది. మొత్తంగా హోరాహోరీగా ప్రచారం అంతా కూడా సాగింది. ఇటు బీజేపీ టీఎంసీ పైన ఆరోపణలు చేయడం కావచ్చు, లేకపోతే టీఎంసీ బీజేపీకి సంబంధించినటువంటి విధానాలపైన కావచ్చు, లేకపోతే రాష్ట్రాల పట్ల ముఖ్యంగా నాన్ బీజేపీ పార్టీస్ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలపైన చిన్న చూపు కావచ్చు, లేకపోతే వివక్ష చూపెడుతుంది అనేటువంటి అంశాలని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు. వాటికి సంబంధించినటువంటి అంశాలపైనే ఎక్కువగా చర్చ అంతా కూడా జరిగింది. ముఖ్యంగా సామాజిక వర్గాల వారీగా చూసుకున్న ప్రస్తుతానికి పీపుల్ పల్స్ చేసినటువంటి సర్వేలో చాలా కీలకమైనటువంటి అంశాలను దాంట్లో పొందుపరిచారు వాళ్ళు. ముఖ్యంగా ఎస్ఐఆర్కి సంబంధించినటువంటి ఇంపాక్ట్ అనేది చాలా వరకు కూడా ఉండేటువంటి అవకాశంగా చెప్తా ఉన్నారు. దానికి సంబంధించినటువంటి అది ఎవరికే అనుకూలంగా ఉంటుందనే దానిపైన ఇప్పుడే చెప్పలేమంటూనే ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో తాము చేసినటువంటి సర్వేలో మాత్రం బెంగాల్లో దీనికే అవకాశం వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు. 4వ సారి వరుసగా బెంగాల్లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటువంటి అవకాశం మమతా బెనర్జీకి ఉందనేటువంటి అంశాన్ని అయితే వాళ్ళు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. శిరీష. రైట్, థ్యాంక్ యూ మదర్.